ఓం శాంతి 28/4/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి సమానము లవ్లీగా అత్యంత ప్రియంగా తయారయ్యేందుకు స్వయాన్ని ఆత్మ బిందువుగా భావించి బిందువైన తండ్రిని స్మృతి చేయండి. ప్రశ్న: స్మృతిలో ఉండేందుకు గుప్తమైన తీవ్రమైన పరిశ్రమను ప్రతి బిడ్డ చేయాలి. ఎందుకు? జవాబు: ఎందుకు అంటే స్మృతి చేయకుంటే ఆత్మ పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వలేదు. గుప్త స్మృతిలో ఉండి దేహి ఆత్మ అభిమానులుగా అయినప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకునే సాధనం కూడా బాబా స్మృతియే. స్మృతిలోనే మాయా తుఫాన్లు విఘ్నాలను కలిగిస్తాయి. అందువలన స్మృతి చేసేందుకు గుప్త శ్రమ చేయాలి. అప్పుడే లక్ష్మీనారాయణల వలె లవ్లీగా తయారవ్వగలరు. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. మహిమ అందరి తండ్రిది. భగవంతుడు అనగా తండ్రిని స్మృతి చేస్తారు. వారిని తల్లి తండ్రి అని అంటారు కదా. గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. మనుషులు ఎవ్వరిని గాడ్ ఫాదర్ అని అనరు. లౌకిక తండ్రిని కూడా బాబా లేక తండ్రి అని అంటారు. లౌకిక తండ్రి అని ఎవరిని అంటారో వారు కూడా పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు. వాస్తవానికి స్మృతి చేసేది, గుర్తు చేసుకునేది ఆత్మ. లౌకిక తండ్రిని స్మృతి చేసేది కూడా ఆత్మయే. కానీ ఆత్మలకు తమ రూపము, కర్తవ్యాల గురించి తెలియదు. ఆత్మ స్వయం గురించి తెలుసుకోకుంటే గాడ్ ఫాదర్ని ఎలా తెలుసుకుంటుంది? తమ లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు. అతడి నుండి వారసత్వం లభిస్తుంది. లేకుంటే ఎందుకు స్మృతి చేస్తారు? పారలౌకిక తండ్రి ద్వారా కూడా వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. వారి నుండి దయ, క్షమ కోరుతూ ఉంటారు. ఎందుకనగా పాపాలు చేస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. కానీ ఆత్మను గురించి, పరమాత్మను గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. సులభంలో సులభమే కాక కష్టంలో కష్టమైనది. భలే సైన్స్ ఎంతగా నేర్చుకొని చంద్రుడి వరకు వెళ్ళగలిగినా ఈ మహాజ్ఞానము ముందు అది తుచ్చమైనది. స్వయాన్ని మరియు తండ్రిని తెలుసుకోవడం చాలా కష్టం. బీకేలు అని పిలువబడుతున్న పిల్లలు కూడా మొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. నేను ఆత్మ బిందువు, మా తండ్రి కూడా బిందువే అన్న విషయాన్ని మర్చిపోతారు. ఇది కష్టమైన సబ్జెక్టు. స్వయాన్ని ఆత్మ అని మర్చిపోతే తండ్రిని స్మృతి చేయడం కూడా మర్చిపోతారు. ఆత్మ అభిమానులుగా అయ్యే అభ్యాసం లేదు. ఆత్మ ఒక బిందువు. అందులోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మనైన నేను భిన్న భిన్న శరీరాలను తీసుకొని పాత్ర చేస్తున్నాను అనే విషయాన్ని మాటి మాటికి మర్చిపోతారు. ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను శరీరాన్ని ధరించి శరీరం అనే నౌకర్ల ద్వారా నేను ఆత్మ చేయిస్తున్నాను అనే విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఆత్మ పరమాత్మలను గూర్చి అర్థం చేసుకోవడం తప్ప మిగిలిన జ్ఞానమంతా అందరి బుద్ధిలో సహజంగా వస్తుంది. మీరు 84 జన్మలు తీసుకుంటారు. సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. ఈ చక్రం అయితే చాలా సులభమైనది. అంతా అర్థం చేసుకుంటారు. కానీ స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయుటలో ఉన్నంత లాభం కేవలం సృష్టి చక్రాన్ని గుర్తు చేసుకొనుటలో లేదు. నేను ఆత్మ ఒక నక్షత్రాన్ని, తండ్రి కూడా సూక్ష్మమైన నక్షత్రమే. వారే సద్గతి దాత. వారిని స్మృతి చేయడం వలన వికర్మలు, పాపకర్మలు వినాశనం అవుతాయి. ఈ పద్ధతితో ఎవ్వరూ నిరంతరము స్మృతి చేయడం లేదు. ఆత్మ అభిమానులుగా అవ్వరు. నేను ఆత్మ అని ప్రతి క్షణము గుర్తు ఉండాలి. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. నేను ఒక బిందువును. ఇక్కడికి వచ్చి ప్రపంచంలో ఈ శరీరంలో పాత్రధారిగా అయ్యా. నాపై పంచవికారాల తుప్పు ఏర్పడి ఉంది. ఇనుప యుగంలో ఉన్నా. ఇప్పుడు బంగారు యుగంలోకి వెళ్ళాలి. అందువలన
తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఈ విధంగా తండ్రిని స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుంది. ఇందులోనే శ్రమ ఉంది. సేవను గురించి ఉబ్బించే కబుర్లు అంటే సంతోషపరిచే వార్తలైతే చాలా చెప్తూ ఉంటారు. ఈరోజు ఈ సేవ చేశాను, చాలా ప్రభావితమయ్యారు అని చెప్తూ ఉంటారు. కానీ ఆత్మ పరమాత్మల జ్ఞానం గురించి వారు ఏమాత్రము ప్రభావితం అవ్వలేదు అని శివబాబాకు తెలుసు. భారతదేశం స్వర్గంగా ఉండేది కానీ నరకంగా ఎలా తయారైంది? 84 జన్మలు ఎలా తీసుకుంటారు? సతో రజో తమోలోకి ఎలా వస్తారు? కేవలం ఇది విని ప్రభావితం అవుతారు. పరమాత్మ నిరాకారుడు అని కూడా అర్థం చేసుకుంటారు. కానీ నేను ఆత్మను, నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. బాబా కూడా బిందువే, వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. వారిని స్మృతి చెయ్యాలి. ఈ ముఖ్యమైన విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోరు. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఉండాలి అని ప్రభుత్వం వారు కూడా కోరుకుంటారు. ఇవి దానికంటే సూక్ష్మమైన విషయాలు. ఆత్మ అంటే ఏంటి? అందులో 84 జన్మల పాత్ర అవినాశిగా ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఇది గుర్తు చేసుకుంటూ ఉండాలి. స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. దీని ద్వారా వికర్మల వినాశనం అవుతాయి. ఈ యోగంలో ఎవ్వరూ తత్పరులుగా లేరు. ఈ స్మృతిలో నిజంగా ఉంటే చాలా లవ్లీగా, అత్యంత ప్రియంగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు ఎంత ప్రియంగా ఉన్నారో చూడండి. ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారో గమనించండి. స్వయాన్ని గురించి మాలో ఏ గుణాలు లేవు, మేము దుర్మార్గులము, అనాగరికులము, మీరు చాలా స్వచ్ఛమైన వారు అని లక్ష్మీనారాయణలని మనుషులే అంటారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేస్తే సఫలత లభిస్తుంది, విజయం లభిస్తుంది. లేకపోతే సఫలత చాలా కొద్దిగా లభిస్తుంది. మాలో చాలా మంచి జ్ఞానం ఉంది అని భావిస్తారు. ప్రపంచ చరిత్ర భూగోళం మాకు తెలుసు అని అంటారు. కానీ యోగం యొక్క చార్టు ఎంత ఉంది అనేది చూపించరు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయువారు, ఈ స్థితిలో ఉండువారు ఎవరో ఒక్కరు అరుదుగా ఉంటారు. చాలామందికి అభ్యాసమే లేదు. పిల్లలు కేవలము జ్ఞాన చక్రాన్ని త్రిప్పుతూ ఉంటారు. జ్ఞానాన్ని మననం చేస్తారని బాబాకు తెలుసు. పోతే నేను ఆత్మను బాబాతో యోగం జోడించాలి, దీని వలన ఇనుప యుగం నుండి బంగారు యుగంలోకి వెళ్తాము. ఆత్మనైనా నేను తండ్రిని తెలుసుకోవాలి, వారి స్మృతిలోనే ఉండాలి. ఈ అభ్యాసం చాలామందికి తక్కువగా ఉంది. చాలామంది రాను కూడా వస్తారు, బాగుంది బాగుంది అని కూడా అంటారు. కానీ లోపల ఎంత తుప్పు ఏర్పడి ఉందో వారికి తెలియదు. ఎన్ని వికారాలు ఉన్నాయో. సుందరం పవిత్రం నుండి శ్యామ్ అనగా అపవిత్రంగా అయిపోయారు. మళ్ళీ సుందరంగా ఎలా అవ్వాలి? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. కేవలము చరిత్ర భూగోళాలను తెలుసుకోవడం కాదు, పావనంగా ఎలా తయారవ్వాలి అని తెలుసుకోవాలి. శిక్షలు అనుభవించకుండా ఉండు ఉపాయం కేవలము స్మృతిలో ఉంటేనే. యోగం సరిగ్గా లేకుంటే ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు అనుభవిస్తారు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు స్మృతి అనేది. దీనిని ఎవ్వరూ పూర్తిగా తీసుకోలేరు. జ్ఞానమంతా నాకే తెలుసు అని కూర్చుంటారు. ఇందులో అనుమానాలు ఏవీ లేవు. ముఖ్యమైనది యోగం. యోగంలో చాలామంది కచ్చాగా, అపరిపక్వంగా ఉన్నారు. అందువలన తండ్రి అంటున్నారు, జాగరూకతతో వ్యవహరించండి. కేవలము చెప్పేటటువంటి పండితులుగా మాత్రమే అవ్వకండి. నేను ఆత్మను, నేను తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఆజ్ఞాపించారు, మన్మనాభవ, మనస్సును నా పైన ఉంచాలి. ఇది మహామంత్రం. స్వయాన్ని నక్షత్రంగా భావించి తండ్రిని కూడా నక్షత్రంగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేసినప్పుడు పెద్ద రూపం ఏది ముందుకు రాదు. కావున దేహి అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. విశ్వ మహారాజా, విశ్వ మహారాణిగా ఒక్కరే అవుతారు. వారికి ప్రజలు లక్షల మంది తయారవుతారు. ప్రజలు చాలామంది ఉంటారు కదా. చరిత్ర భూగోళాలు తెలుసుకోవడం చాలా సులభం. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడే పావనంగా అవుతారు.
ఈ అభ్యాసం చాలా కష్టమైనది. స్మృతి చేసేందుకు కూర్చుంటే చాలా తుఫానులు వచ్చి విఘ్నాలు కలిగిస్తాయి. అరగంట ఏకర స్థితిలో కూర్చోవడం కూడా చాలా కష్టం. క్షణ క్షణము మర్చిపోతూ ఉంటారు. ఇందులోనే సత్యమైన గుప్తమైన శ్రమ ఉంది. సృష్టి చక్ర రహస్యాన్ని తెలుసుకోవడం చాలా సులభం. కానీ ఆత్మ అభిమానులుగా ఈ తండ్రిని స్మృతి చేయడం కష్టం. ఇందులో కొంతమంది మాత్రమే అతి కష్టంగా తెలుసుకొని స్మృతి చేస్తారు. తండ్రి స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. నిరోగి శరీరము, సుదీర్ఘాయువు స్మృతి ద్వారానే లభిస్తుంది. కేవలం ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలిపించడం వలన మాలలోని మణులుగా అవ్వలేరు. జ్ఞానం ఇస్తూ ఉంటే యోగం చాలా ఉండాలి. ఈ రోజంతా బాబా స్మృతి స్మృతి అని చెప్తూ ఉన్నారు. ఈ స్మృతి ద్వారా మాత్రమే మణిగా అవుతారు. ఈ శ్రమను ఎవ్వరూ చేయలేకుండా ఉన్నారు. స్మృతిలో ఉండడం లేదు అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. మంచి మంచి మహారథులు కూడా ఈ విషయంలో బలహీనంగా ఉన్నారు. ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించడం రానే రాదు. ఈ విషయం కష్టమైనదే. కల్పమ ఆయువును వారు చాలా పెద్దదిగా చేసేశారు. మీరు 5000 సంవత్సరాలు అని రుజువు చేస్తారు. కానీ ఆత్మ పరమాత్మల రహస్యాన్ని కొంచెం కూడా తెలుసుకోరు, స్మృతి చెయ్యరు. అందువలన స్థితి హెచ్చు తగ్గులవుతూ ఉంటుంది. దేహ అభిమానం చాలా ఎక్కువగా ఉంది. దేహి అభిమానులుగా అయినప్పుడే మాలలోని పూసలుగా అవుతారు. అంతేకాని కేవలం ప్రపంచ చరిత్ర భూగోళాలను అర్థం చేయించడం వల్లనే మాలలో సమీపంగా రాలేరు. జ్ఞానం ఇస్తూ ఉంటే ఆత్మ చాలా చిన్నది. అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. మొట్టమొదటి ఈ విషయాన్ని బుద్ధిలోకి తీసుకురావాలి. తర్వాత చక్రాన్ని స్మృతి చెయ్యాలి. ముఖ్యమైనది యోగం. యోగ స్థితి అవసరం. పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వాలి. ఆత్మ యోగం వలన మాత్రమే పవిత్రంగా అవుతుంది. యోగ బలము కలవారే ధర్మరాజు శిక్షల నుండి రక్షింపబడతారు. ఈ శ్రమ కొంతమంది మాత్రమే చాలా కష్టంగా చేస్తారు. మాయ ద్వారా చాలా తుఫానులు కూడా వస్తాయి. ఇది మనస్ఫూర్తిగా చేయాల్సిన గుప్త శ్రమ. మనస్ఫూర్తిగా చేయాలి. ఎందుకంటే నేను ఆత్మ స్వంతం, నేను అది, నా తండ్రి శివబాబా, నా ఇల్లు శాంతిధామం, నా గుణాలు అవి. ఇది పూర్తిగా ఎక్కినప్పుడే మనస్ఫూర్తిగా చేస్తాం. ఇంట్లో వారిని ఎంత ఇష్టంగా గుర్తుపెట్టుకుంటాం. శరీరం మీద ఎంత ప్రేమ, దాన్ని మార్చుకోవాలి. లక్ష్మీనారాయణలుగా అవ్వడం పిన్నమ్మ ఇంటిలో ఉన్నంత సులభం కాదు. ఇది అభ్యాసం అయితే నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతి కలుగుతూ ఉంటుంది. దీనినే యోగమని అంటారు. పోతే జ్ఞాన విషయాలు చిన్న చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. చిత్రాలలో అన్ని యుగాలు మొదలైన విషయాల గురించి చూపించబడ్డాయి. ఇది చాలా సాధారణమైన విషయం. ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు స్వస్తిక్ గుర్తును కూడా వ్రాస్తారు. ఇది సత్య, త్రేత, ద్వాపర, కలియుగం ఇలాగా ఉండేది. ఇప్పుడు లాస్ట్లో చిన్న సంగమ యుగంలో ఉన్నారు. మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నప్పుడే శాంతి వ్యాపిస్తుంది. ఎందుకంటే తండ్రి జతలో ఉంటే శాంతి సాగరుడు. బయటికి వెళ్ళాము అంటే ఎండ మన పైన పడుతూ ఉంది అంటే ఆ సూర్యకిరణాలు ఆటోమేటిక్గా మనం బయటికి వెళ్తే చాలు కిరణాలు మన పైన పడతాయి. మరి తండ్రిలో ఉండే శాంతి, ప్రేమ, పవిత్రత, శక్తి అన్నీ మన పైన పడతాయి. ఎప్పుడు? తండ్రిని స్మృతి చేసినప్పుడు. చేయడం అంటే తండ్రి దగ్గరకు వెళ్ళడం. యోగం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ప్రపంచమంతా ఆత్మ పరమాత్మల గురించి మర్చిపోయింది. కొంతమంది పరమాత్మ వేలాది సూర్యుల కంటే తేజోమయము అని అంటారు. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆత్మనే పరమాత్మ అన్నప్పుడు రెండు ఒక్కటే అని అర్థం కదా. చిన్న పెద్ద తేడా ఏమీ ఉండదు. దీనిని గురించి కూడా అర్థం చేయించాలి. ఆత్మరూపము బిందువు. ఆత్మనే పరమాత్మ అయితే పరమాత్మ కూడా బిందువే కదా. ఇందులో తేడా ఏమీ ఉండదు. అందరూ పరమాత్ములే అయితే అందరూ రచయితలే అవుతారు. అందరూ తండ్రి అయితే పిల్లలు ఎవరు?
సర్వులకు సద్గతి దాత ఒక్క తండ్రినే కదా. పోతే మిగిలిన వారికంతా వారి వారి పాత్రలు లభించాయి. ఇది బుద్ధిలో కూర్చోబెట్టి అర్థం చేయించాల్సిన విషయం. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే వికారాల త్రుప్పు వదిలిపోతుంది. ఇది శ్రమతో కూడిన పని. అర్ధకల్పము నుండి దేహ అభిమానులుగా ఉన్నారు. సత్యుగంలో ఆత్మ అభిమానులుగా ఉన్న తండ్రి గురించి అయితే తెలియదు, జ్ఞానం కూడా తెలియదు. ఇప్పుడు మీకు లభించే ఈ జ్ఞానము అప్పుడు అదృశ్యమైపోయి ఉంటుంది. అక్కడ కేవలం నేను ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను అని మాత్రమే గుర్తు ఉంటుంది. పాత్రను అభినయిస్తారు. ఇందులో చింతించే విషయం ఏముంది? ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాల్సిందే. శరీరం వదిలిన ఏడ్చినందున ఏమవుతుంది? అర్థం చేయిస్తే కొద్దిగా తెలుసుకున్న శాంతి లభిస్తుంది. స్వయం అర్థం చేసుకుంటే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. పెద్దవారు ఓదారుస్తూ ఉంటారు. ఏడ్చితే వాపసు వస్తారా అని సముదాయిస్తారు. శరీరం వదిలి ఆత్మ వెళ్ళిపోయింది. ఇందులో ఏడ్చే విషయం ఏముంది? అజ్ఞానంలో కూడా ఇలాగే భావిస్తారు. కానీ వారికి ఆత్మ పరమాత్మల గురించి కొంచెం కూడా తెలియదు. ఆత్మపై తృప్తి ఏర్పడింది. మనుషులు అంటారు, ఆత్మ నిర్లేపము, పాపపుణ్యాలు అంటవు అంటారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. చాలామంది పిల్లలు స్మృతే చెయ్యరు అని తండ్రికి తెలుసు. కేవలము జ్ఞానం తెలియజేసినందున ఏం లభిస్తుంది? మా నుండి చాలా ప్రభావితమయ్యారు అని అంటారు. కానీ దాని వలన వారికి మేలు జరగదు, మీకు మేలు జరగదు. ఆత్మ పరమాత్మ గురించి బాగా తెలుసుకున్నప్పుడే మేము వారి పిల్లలము అని తెలుసుకుంటారు. ఆ తండ్రి పతిత పావనులు. వారు వచ్చి మనల్ని దుఃఖము నుండి విడిపిస్తారు. వారు కూడా బిందువే. తండ్రిని నిరంతరము స్మృతి చేయాల్సి వస్తుంది. చరిత్ర భూగోళాలను తెలుసుకోవడం పెద్ద విషయమేమీ కాదు. భలే తెలుసుకునేందుకు వస్తారు. కానీ నేను ఆత్మ అనే స్థితిలో తత్పరులై ఉండాలి. శరీరం ఎలా అనుకుంటున్నామో దీన్నే తత్పరులై ఉండడం. శరీరం పైన అభిమానంతో అలా ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఆత్మ పరమాత్మల విషయం మీకు కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. సృష్టి చక్రం అయితే చాలా సులభం. కూర్చుంటూ లేస్తూ వీలైనంత ఎక్కువ సమయం ఆత్మ అభిమానిగా ఉండేందుకు శ్రమ చేయాలి. దేహి అభిమానులు చాలా శాంతిగా ఉంటారు. సైలెన్స్లోకి వెళ్ళాలి అని వారికి తెలుసు. నిరాకార ప్రపంచంలో విరాజమానం అవ్వాలి. ఇప్పుడు మన పాత్ర పూర్తి అయింది. తండ్రి రూపము చిన్న బిందువు అని అర్థం చేసుకుంటారు. వారు పెద్ద శివలింగం ఏమీ కాదు. బాబా చాలా చిన్నగా ఉంటారు. వారే సర్వుల సద్గతి దాత, వారే జ్ఞాన సాగరులు. ఆత్మనైన నేను కూడా ఇప్పుడు జ్ఞాన సంపన్నంగా అవుతున్నాను. ఇటువంటి చింతన జరుగుతూ ఉంటే చాలా ఉన్నత పదవి పొందుతారు. ప్రపంచంలోని వారెవ్వరికీ ఆత్మ పరమాత్మల గురించి తెలియదు. బ్రాహ్మణులైనా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. సన్యాసులకు కూడా తెలియదు. వారు వచ్చి అర్థం చేసుకోరు కూడా. వారందరూ వారి వారి ధర్మాలలోనే వస్తారు. ద్వాపర యుగం నుండి లెక్కాచారం పూర్తి చేసుకొని ఇక్కడ వెళ్ళిపోతారు. మీరిప్పుడు శ్రమ చేస్తే మీకు మాత్రమే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దేహి అభిమానులుగా అవ్వాలి. మనస్సు ఆత్మలో ఉంది కదా. మనస్సును తండ్రితో జోడించేది ఆత్మనే. మనస్సు శరీరంలో లేదు. శరీరంలో స్థూలమైన అవయవాలన్నీ ఉన్నాయి. మనస్సును జోడించడం ఆత్మ చేయాల్సిన పని. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ తండ్రితో మనస్సును జోడించాలి. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఎంతో చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుంది. ఇది ప్రాకృతికం. ఇంత చిన్న ఆత్మలో ఎంతో అవినాశి పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ నశించేది కాదు. చాలా సూక్ష్మమైనది. వీరు ఎంత ప్రయత్నించినా పెద్ద వస్తువులే గుర్తుకొస్తాయి. నేను ఆత్మ చిన్న నక్షత్రాన్ని, తండ్రి కూడా చాలా చిన్నగా ఉంటారు. పిల్లలైనా మీరు మొట్టమొదట ఈ శ్రమ చేయాలి. ఇంత చిన్న ఆత్మనే ఇప్పుడు పతితమై ఉంది. ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు ఇది మొట్టమొదటి ఉపాయం.
చదువుకోవాలి. పోతే ఆటపాటలన్నీ వేరే విషయాలు. ఆడుకోవడం కూడా ఒక నైపుణ్యమే. చదువు ద్వారా పదవి లభిస్తుంది. ఆటపాటల ద్వారా పదవి లభించదు. సాక్షాత్కారాలు చేసుకోవడము, ఎన్నో దృశ్యాలు చూడడం, ఇలాంటి వాటి ద్వారా ఆటలంటే ఇక్కడ. ఆటలు మొదలైన డిపార్ట్మెంట్స్ వేరుగా ఉంటాయి. ఆటలకు జ్ఞాన యోగాలకు సంబంధం లేదు. భోగు పెట్టడం మొదలైనవి కూడా ఒక ఆటనే. ముఖ్యమైనది స్మృతి మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకునేందుకు స్మృతి యొక్క గుప్త శ్రమ చేయాలి. స్వయాన్ని ఆత్మ బిందువు అని భావిస్తూ బిందువైన తండ్రిని స్మృతి చేయడమే పవిత్రంగా అయ్యే ఉపాయం. సెకండ్ పాయింట్, జ్ఞానంలో నాకు అంతా తెలుసు అని అనుకోరాదు. ఏకరస్ అవస్థను తయారు చేసుకొని అభ్యాసం చేయాలి. ఒకసారి అలాగా, ఒకసారి ఇలాగా కాదు, ఒకే విధంగా తండ్రి ఆజ్ఞను పాటించాలి. వరదానము, ప్రతి పని చేస్తూ కమలాసనంపై విరాజమానమై ఉండే సహజ లేక నిరంతర యోగీ భవ. నిరంతరము యోగయుక్తంగా ఉండేందుకు కమల పుష్ప ఆసనంపై సదా విరాజమానమై ఉండాలి. కానీ కమలాసనంపై లైట్గా ఉండి వారే స్థితమై ఉండగలరు. తేలికగా ఉంటేనే. ఏ విధమైన బరువు అనగా బంధనము ఉండరాదు. మనస్స సంకల్పాల బరువు, సంస్కారాల బరువు, ప్రాపంచిక వినాశీ వస్తువుల ఆకర్షణ యొక్క బరువు, లౌకిక సంబంధీకుల మమకారం అనే బరువు, ఈ బరువులన్నీ సమాప్తమైనప్పుడే కమల ఆసనంపై విరాజమానమైన నిరంతర యోగులుగా అవ్వగలరు. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. నేను ఆత్మ అనుకొని బాబా స్మృతిలో ఉండగలిగితే అన్నింటి నుంచి లైట్ అయిపోతాం. స్లోగన్, సహనశీలత గుణాన్ని ధారణ చేసుకుంటే అసత్యత యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. అవ్యక్త సూచన, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎవరి సంస్కారం అయితే సరళంగా మధురంగా ఉంటుందో, ఈజీగానే ఉండాలి, మధురంగా ఉండాలి, ఆ సంస్కారము స్వరూపంలోకి వస్తుంది. ఎప్పుడైతే సంస్కారము బాప్దాదా సమానంగా అవుతుందో బాప్దాదా యొక్క స్వరూపం అందరికీ కనిపిస్తుంది. బాప్దాదా ఎలా ఉన్నారో అలా యథాతథంగా అవే గుణాలు, అదే కర్తవ్యం, అవే మాటలు, అవే సంకల్పాలు అనుభవం అవుతాయి. అందరి నోటి నుండి వీరు తండ్రిలాగా అగుపిస్తున్నారు అనే మాట వెలువడుతుంది. ఎప్పుడు సంస్కారం సరళంగా మధురంగా అయినప్పుడు బాప్ సమానంగా కాగలుగుతాం, ప్రత్యక్షత జరుగుతుంది అంటున్నారు బాబా. ఓం శాంతి.